చిల్లర ఆటలాడి గెలిచిన బిగ్ బాస్ విజేత ఎవరో తెలుసుకోవడానికి చూపించినటువంటి ఆసక్తి ప్రపంచ వేదిక మీద హడ్డిల్స్ అనే పరిగెత్తుతూ అడ్డంగా నిలబెట్టినటువంటి మంచిని ఎగురుకుంటూ బంగారు పథకం గెలిచినటువంటి విజేత ఎవరో తెలుసుకోవడానికి మనం చూపించలేదు. బిగ్ బాస్ విజేతను అభినందించడంలో పోటీ పడినటువంటి జనం కానీ, కోలాహలం కానీ, పత్రికల్లో, మీడియాల్లో ఈ అథ్లెట్ గురించి కనీసం కనిపించలేదు. ఆ అథ్లెట్ పేరు జ్యోతి ఎర్రాజీ. జ్యోతి జపాన్ అథ్లెట్ యుమితా నాకా, చైనా అథ్లెట్ ఎన్ఈఓలను వెనక్కి నెట్టి దక్షిణ కొరియాలో జరుగుతున్నటువంటి 2025 ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో 12.96 సెకండ్ల టైమింగ్తో 100 మీటర్ల బంగారు పథకం సాధించింది. ఆ అమ్మాయి అథ్లెటిక్స్ కొత్త కాదు. నిజానికి 2023లో ఆమె బంగారు పథకం సాధించింది. నిన్న నెలకొల్పినటువంటి రికార్డు కన్నా మెరుగైన రికార్డుతో ఆమె ఇప్పటికే భారతీయ అత్యుత్తమ హడ్డిల్స్ అథ్లెట్గా పేరు తెచ్చుకుంది. అంతవరకు బోరిన కురిసిన వర్షం కారణంగా ఖాళీ అయినటువంటి స్టేడియంలో బంగారు పథకం గెలిచి విజయంతో చేతులెత్తి నవ్వి మెడలో బంగారు పథకం ధరించి చుట్టూ చూసినప్పుడు తన గెలుపును అభినందించడానికి అక్కడ ఒక్కరు కూడా లేరు. ఉబిక వస్తున్నటువంటి కన్నీళ్లను అదుము పెడుతూ, హద్దు దాటుతున్నటువంటి వేదనను మునిపంటి మీద నొక్కి పెట్టుకుంటూ ఆ పిల్ల ప్రపంచానికి తన ఆటలోనే కాదు జీవితంలోనూ కూడా విజేతగా నిలబడినా సరే తనకెదురైనటువంటి పరిస్థితిని చూసి ఆమె స్పందించినటువంటి క్షణాలు మన మనస్సులకు కదిలించక మనం. చివరికి ప్రభుత్వాలు కూడా పివి సింధు లాంటి వారిని గుర్తించినంతగా ఈమెని గుర్తించకపోవడం మన దురదృష్టకరం. ఎనీహౌ, హ్యాట్స్ ఆఫ్ టు జ్యోతి అండ్ కంగ్రాచులేషన్స్. జై హింద్, జై భారత్.